హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటా. గాస్ జోర్డన్స్ మెథడ్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అండ్ మీకు ఇంకోటి ఏంటి అని అంటే దీని ముందు స్లో ఎక్స్ప్లెనేషన్ 4 years బ్యాక్ ఉంది. అండ్ రీసెంట్ 2025-23 వాళ్ళ కోసం దీని ముందు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను 1 day. దీని ముందు అది చెక్ చేసుకోండి, దాని తర్వాత ఇది చూడండి. ఇది ఏంటి అని అంటే 2024 ఒక పేపర్లో సప్లీలో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్. బట్ నేనేం చేశాను అంటే క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ తీసుకున్నాను. ఈ వీడియో చేయడానికి ముందు ఒక 15 minutes వరకు చేశాను. ఎంత సాల్వ్ చేసినా ఆన్సర్ అనేది రావట్లేదు. ఏంటి అనేసి ఒక 4-5 టెక్స్ట్ బుక్స్ తీసుకొని చూస్తే నాకేం తెలిసింది అని అంటే నేను తీసుకున్నటువంటి ప్రాబ్లం రాంగ్. అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది మిస్టేక్ ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మీకు మార్క్స్ వస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు చేసినవి కావచ్చు, చేయని కావచ్చు, లాస్ట్లో ఏవైతే అటెంప్ట్ చేయలేదో వాటి నెంబరింగ్ వేసి రండి. ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అని అంటే మనకు మార్క్స్ వస్తాయి. మనం ఎక్కడ క్వశ్చన్ మిస్టేక్ అయింది అనేది కూడా చెప్తాను. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటి అని అంటే 1 1 3 1 3 -3 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఒక్కటి మిస్టేక్ ఇచ్చారు. ఈ 3ని ఏంటంటే ఇక్కడ 8 ఉండాలి బేట, 3 ఇచ్చారు అంటే ప్రింట్ మిస్టేక్. ఇలా వచ్చినప్పుడు మనకి మార్క్స్ యాడ్ చేస్తారు కంపల్సరీ. మీరు ఎవరైతే క్వశ్చన్స్ రాయలేదు, అటెంప్ట్ చేయలేదో, చెయ్యని వాటి నెంబరింగ్ కూడా లాస్ట్లో నెంబర్ వేసి రండి. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి యాడ్ చేస్తారు. ఫస్ట్ ఈ వీడియోలో ఇది 2024 సప్లీలో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఏంటంటే మ్యాట్రిక్స్ ఇచ్చారు. మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఏం కనుక్కోమంటున్నారు, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ యూజింగ్ గాస్ జోర్డన్స్ మెథడ్. ఆల్రెడీ మీరు కనుక గాస్ జోర్డన్ ఇంట్రడక్షన్ చూసుంటే ఈజీ ఉంటుంది, చూడకపోతే వెళ్ళి చెక్ చేసుకోండి. M1తో పాటు BEE అండ్ BEEE కూడా మన దాంట్లో అవైలబుల్ ఉంది. మీకోసం క్లియర్గా సాల్వ్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ లైక్ ఇవ్వండి. వీలైతే మీ క్లాస్మేట్స్కి, వాళ్ళు ఉన్న వాట్సాప్ గ్రూప్స్కి షేర్ చేయండి బేట. ఇక్కడ ఏంటి అని అంటే ఈ క్వశ్చన్ ఇచ్చారు, గాస్ జోర్డన్స్ యూజ్ చేసి ఇన్వర్స్ కనుక్కోవాలంటే మనకి తెలుసు వీ హ్యావ్ టు రైట్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. మరి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? ఏం లేదండి, ఏని దాని పక్కనే సైడ్ బై సైడ్ ఐ రాస్తాను. ఇలా రాయొచ్చు లేదా డాట్స్ పెట్టి కూడా రాయొచ్చు, బోత్ ఆర్ సేమ్. ఏ రాసి ఏ ఆర్డర్ ఎంతైతే ఉందో ఆ ఆర్డర్లో ఉన్నటువంటి ఐడెంటిటీ రాయాలి. ఏంటిది అది? నాకు 1 1 3 1 8 -3 -2 -4 -4. నాతో పాటు మీరు సాల్వ్ చేయండి, క్లియర్గా ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఇలా ఇచ్చాను. లేదా మీరు ఒక లైన్ కూడా ఇవ్వండి, ఇలా అయినా ఇవ్వచ్చు, నో వరీస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3. అంటే మీరు 3/3 ఐడెంటిటీ రాయాలి పక్కన. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలి అని అంటే గాస్ జోర్డన్స్ లో అప్లై ఓన్లీ ద రోస్ ట్రాన్స్ఫర్మేషన్. రోస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి నాకు ఏ అనేది ఎలా ఉండాలి? ఐ రావాలి. ఇక్కడ ఐ ప్లేస్ లో ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ అవర్ ఏ ఇన్వర్స్. అది ఎలా అనేది చూడండి, సాల్వ్ చేద్దాం. మరి ఐ రావాలి అంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. 1 ఉందా? 1 ఉంది. 1 లేకపోతే దాన్ని బేస్ చేసుకొని కరెస్పాండింగ్ 1 లేకపోతే చెయ్యండి. ఉంది అని అంటే దాని కింద ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ని 0 చేస్తాను. ఏ ఆపరేషన్? దిస్ మైనస్ దిస్. అంటే R1 ఇంప్లాయిస్ R1 మైనస్ R2 చేస్తే ఇది 0 అవుతుంది. అండ్ సారీ, R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R1. R3 ఇంప్లాయిస్ R3 ప్లస్ ఉంది కాబట్టి R3 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2 into R1 చేయండి అమ్మా, వచ్చేస్తుంది. అప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ కి సింపుల్ 1 1 3. ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్, మనం చేంజెస్ ఏం చేయట్లేదు ఫస్ట్ రో మీద కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. సెకండ్ రో R2 మైనస్ R1 చేస్తున్నా. 1 - 1 0, 8 - 1 7, -3 -3 ఎంత? -9. అంతే కదా, కరెక్ట్? -3. ఎస్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఓకే, చూద్దాం. దిస్ మైనస్ దిస్ -1 1 -0 1 0 -0 0. నెక్స్ట్ 2 చూడండి, R3 అంటే -2 ప్లస్ 2 ఇంటూ R1 ఎంత పెట్టాం? 1. అంటే ఇది 0 వస్తుంది. R3 అంటే ఎంత? నాకు R3 వాల్యూ -4 ప్లస్ 2 ఇంటూ R1 ఎంత? 1.
-4 + 2 అంటే ఎంత? -2 వస్తుంది. నెక్స్ట్ ఏంటిది? -4 + 2 ఇంటూ R1 ఎంత? 3 అంటే -4 + 6 అంటే ఎంత వస్తుంది నాకు? 2 వస్తుంది. డన్. సేమ్ ఆపరేషన్ ఇక్కడ చేయండి. R3 0 + 2 ఇంటూ R1 అంటే 2 0 + 2 ఇంటూ 0 0 1 R3 అంటే 1 + 2 ఇంటూ 0 అంటే 2 + 0 ఎంత వస్తుంది నాకు? 2 వస్తుంది. డన్. సారీ, R3 + 2 ఇంటూ R1. R3 అంటే 1 + 2 ఇంటూ 0 అంటే 1 + 0 1 వస్తుంది. డన్. మిస్టేక్ చేయొద్దండి. ఇక్కడ కనిపిస్తుందా? కింద రాయొచ్చు నేను ఇంకొక మ్యాట్రిక్స్. ఇస్ ఇట్ విజిబుల్? డన్. కింద కూడా రాసేద్దాం. ఇప్పుడు చూడండి నాన్న, నెక్స్ట్ ఏమో ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి మేడం అంటే ఫస్ట్ రో 1 ఉంది, ఫస్ట్ ఎలిమెంట్, దెన్ రిమైనింగ్ 0. తర్వాత సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1 అంటే ఈజీ. కానీ దానికంటే ముందు ఒకటి మనకి కంటికి కనిపిస్తుంది. ఏంటిది? దీన్ని 1 చేయొచ్చు. దాన్ని 1 చేస్తే నాకు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను దీన్ని 1 చేయాలి అని అంటే R3లో అన్ని 2s ఉన్నాయి కదా, నేను ఈజీగా 1 చేస్తే 1ని బేస్ చేసుకొని ఇది 0 చేయొచ్చు, ఈ 1ని బేస్ చేసుకొని ఇది 0 చేయొచ్చు. అందుకని R3 implies R3 డివైడెడ్ బై 2 చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది నాకు? మ్యాట్రిక్స్ 1 1 3. ఫస్ట్ ఇవేం చేంజ్ చేయట్లేదు. ఓకే, ఓన్లీ R3ని మాత్రమే చేంజ్ చేస్తున్నా. 0 1 సారీ -1 1. ఇదేంటిది? నాకు 2తో డివైడ్ చేస్తున్నా అంటే 1. ఇది 0, ఇది 1/2. కరెక్ట్. నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను ఇది. ఓకే, ఎంత వచ్చింది నాకు? 1 1 0 -1 1. ఓకే, ఒక పని చేయొచ్చు మనం. సరే, ఇది కాంప్లికేటెడ్, ఇది కూడా చేయొచ్చు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. దీనికంటే ముందు ఇంకొక ఆపరేషన్ చేయొచ్చు. సరే, ఇది చేసే వాళ్ళు చేసినాక ఆన్సర్ చెప్పండి. ఇది కాకుండా ఇంకొక ఆపరేషన్ ఏంటంటే ఈ 7ని, సరే మేడం 7ని 1 చేద్దామా అంటే ఫ్రాక్షన్స్ కొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి 7ని బేస్ చేసుకొని ఈ రెండింటిని 0 చేయొచ్చు. అది కూడా ఈజీ. అది ఎలా అని అంటే చూడండి, R3 implies ఒక పని చేద్దాం. ఓకే ఓకే ఓకే, ఓన్లీ R3 మీదనే చేద్దామా? ఇక్కడ 6 వస్తుందా అండి? -6 నాకు కొంచెం డౌట్గా ఉంది. ఇది 0 1 3 కరెక్ట్. 0 7 -6 ఎట్లా వస్తుంది? మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఇది -6. ఏం ఆపరేషన్ చేశాను? R2 - R1. R2 - R1. ఓ కరెక్టే కదండి. R2 - R1 అంటే -3 మైనస్ ఆఫ్ దిస్ -3 అంటే -6 కదా. డన్. సరే, నేను ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తా. ఓన్లీ ఈ 1 వదిలేయండి. దీన్ని 0, దీన్ని బేస్ చేసుకొని ఇది 0 చేయడానికి ఏం చేస్తాను అని అంటే R3 implies ఏం చేద్దాము? R3ని 7తో ప్రోడక్ట్ చేస్తాను, R2ని 2తో చేద్దాం. అంటే 7 R3 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2 ఇంటూ R2 చేస్తే చూడండి, కావాలంటే ఈ ఎలిమెంట్ 7 ఇంటూ R3 అంటే -2 ప్లస్ 2 ఇంటూ R2 అంటే 7 7 2 ఇది -14 ప్లస్ 14 0 అవుతుందా? ఎస్, సక్సెస్ఫుల్. కాబట్టి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా. ఇది 0, ఇది చేస్తే 0. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే 7 ఇంటూ R3 అంటే 7 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ R2 ఎంత? -6. 7 2s 14 -12 అంటే ఎంత వస్తుంది నాకు? ఇది 2 వస్తుంది. డన్. కరెక్ట్. ఇప్పుడు సింప్లిఫికేషన్ ఈజీ ఉంటుంది నెక్స్ట్ స్టెప్లో. నెక్స్ట్ ఎంత వచ్చింది అని అంటే నాకు 12 2 7. కావాలంటే ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి, ఆల్రెడీ సాల్వ్ చేశాను. ఓకే, తర్వాత కరెక్టేనా? 12 2 7. ఏదన్నా మిస్టేక్ అయితే మళ్ళీ ప్రాబ్లం మొత్తం ఇందాకనే టైం వేస్ట్ అయిందండి. సరే, తర్వాత ఏం చేశాను మేడం? ఇది ఈజీ అయింది. బట్ దీన్ని 1 చేయాలంటే దీన్ని మళ్ళీ ప్రోడక్ట్ చేయాలి. ఇది కొంచెం లెంత్ కాబట్టి దీన్ని 1 చేసేస్తాను.
దీన్ని 1 చేయాలి అని అంటే నేను ఏం చేస్తానంటే R3ని 2తో డివైడ్ చేస్తా. 12 2 ఓకే. R3 implies R3 divided by 2 చేస్తున్నాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది అంటే చూడండి అమ్మా 1 1 3 ఫస్ట్ ఏం చేంజ్ ఉండదు 1 0 0 సెకండ్ రో కూడా ఏం చేంజ్ ఉండదు -1 1 0 థర్డ్ రో మాత్రం చేంజ్ అవుతుంది 0 0 1 ఇది 2తో డివైడ్ చేస్తా అంటే 6 అవుతుంది ఇది 1 అవుతుంది ఇది 7/2 అవుతుంది. ఎస్ కరెక్ట్. నెక్స్ట్ ఏం చేస్తా అంటే R1 మైనస్ మేడం ఇది ఇక్కడనే చేయొచ్చు కదా మీరు అని అంటారు. R1 మైనస్ 3R3 R1 ఏం చేద్దాం చెప్పండి. నెక్స్ట్ R2 R1 మైనస్ 3R3 చేశాను అనుకోండి. R1 మైనస్ 3R3 చేస్తే 6 అవుతుంది నాకు. ఓకే లేదు అని అంటే మీరు ఇంకా ఎలా చేయొచ్చు అంటే R1 మైనస్ ట్రై నేను అజ్యూమ్ చేస్తున్నాను అంతే. R1 మైనస్ 3R3 చేయొచ్చా అండ్ R2 ప్లస్ 6R3 ఇట్లా చేస్తే నాకు ఏమొస్తుంది అంటే R1 మైనస్ 3R3 చేస్తే ఇది 0 ఎట్లా అవుతుంది అబ్బా ఇక్కడ -6 అయ్యో ఇది నేను ఇక్కడ -6 అని రాశాను కదా మళ్ళీ ఇక్కడ రాయలేదు. R1 మైనస్ 3R3 ఓకే R1 3 మైనస్ 6 అంటే 3 వస్తుందా. తో ప్రాడక్ట్ చేస్తే మళ్ళీ 1 అవుతుంది కదా. R1 మైనస్ 3R3 ఇది ఒకసారి చెక్ చేద్దాం చూడండి టైం వేస్ట్ అవుతుంది. కరెక్టే అండి మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ఇది -6 కరెక్ట్ రాసాం కదా. ఇక్కడ చెక్ చేయండి ఇది నాకు 0 అవ్వాలి ఇది 0 అవ్వాలి. దేన్ని బేస్ చేసుకొని ఈ 1ని బేస్ చేసుకొని అంటే R1 ఏం చేస్తాను R1 మైనస్ 3తో ప్రోడక్ట్ చేసి R3ని యాడ్ చేస్తాను అండ్ R2ని ఏం చేస్తాను అంటే R2 ప్లస్ 6తో ప్రోడక్ట్ చేసి R3ని యాడ్ చేస్తే అప్పుడు 0 అయిపోతాయి. ఓకేనా ఇక్కడ 1 ఉంది కాబట్టి అంటే నాకు R1ని చేంజ్ చేస్తున్నా R1 మైనస్ 3R3 చూడండి ఇవి రెండు 0 కాబట్టి మీరు ఏ ఆపరేషన్ చేసినా ఇవి రెండు సేమే వస్తాయి. ఎందుకని -3 ఇంటూ R3 అని అనుకోండి 0 కాబట్టి నెక్స్ట్ ఏం రాదు ఓన్లీ R1 యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి 1 1 ఈ ప్లేస్లో. తర్వాత ఇదేమవుతుంది R1 అంటే 3 ఇంటూ R3 అంటే 1 అంటే ఇక్కడ 0 వస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి 0 R2 ప్లస్ 6R3 R2 ఎంత 7 ప్లస్ 6 ఇంటూ R3 అంటే 0 అంటే ఇది 7 వస్తుంది. నెక్స్ట్ R2 అంటే -6 ప్లస్ 6 ఇంటూ R3 అంటే 1 అంటే ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ 0 0 1 సరే సేమ్ ఆపరేషన్ ఇక్కడ కూడా పర్ఫామ్ చేయాలి. ఎక్కడ ఇటు సైడ్ కూడా పర్ఫామ్ చేయాలి. R1 మైనస్ 3R3 R1 అంటే ఇది -3 ఇంటూ R3 అంటే 6 1 మైనస్ 9 ఇక్కడ నాకు 8 వచ్చిందని నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను ఆల్రెడీ. ఓకే R1 మైనస్ 3R3 R1 మైనస్ 3 ఇంటూ R3 అంటే 18 1 మైనస్ 18 అంటే నాకు -17 వస్తుంది. డన్ 0 R1 అంటే 0 మైనస్ 3 ఇంటూ R3 అంటే 1 అంటే ఎంత వస్తుంది -3 వస్తుంది. కొంచెం ఓపికతో చేయాలమ్మా. మీకు ఈ క్యాల్సీ ఉంటుంది నేను కొన్ని వీడియోస్లో క్యాల్సీ మోడ్ ఎట్లా ఆపరేట్ చేయాలనేది కూడా చెప్పాను అక్కడ డైరెక్ట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు ఇలా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయండి. R1 మైనస్ 3R3 R1 ఎంత సారీ R2 కదా ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇది మైనస్ మనం R2లో చేస్తున్నాం సారీ R1లోనే కదా సారీ
ఇంకా R2 ఇది అయిపోయింది. ఇది ఎంత వచ్చింది నాకు -3 వచ్చింది. ఇది -21/2. కావాలంటే ఆపరేషన్ చెక్ చేయండి. R2 చేస్తే నాకు వచ్చింది రాస్తాను, మన టైం అంతా వేస్ట్ అవుతుంది. 7 కొంచెం సింప్లిఫికేషన్ చూడండి క్యాల్సి ఉన్న వాళ్ళు. R3 ఏం చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 617/2. దీని తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ 1 లాస్ట్ ఎలిమెంట్ 1 యూజ్ చేసి ఇది 0 చేశాను. ఇది 1 అయితే నాకు ఈజీ అయిపోతుంది. కనిపిస్తుందా కింద రాయొచ్చా? ఇది 1 అవ్వాలి అని అంటే నేనేం చేస్తాను, R2ని R2 డివైడెడ్ బై 7 చేస్తా. 7 చేస్తే నాకు 110 010 001 -17 -3 -21/2. 35ని 7తో డివైడ్ చేస్తున్నా అంటే 5. ఇది 7తో డివైడ్ చేస్తే 1. ఇది 7 3s 21. 617/2. ఇప్పుడు ఇక్కడ చేద్దాను. జస్ట్ నోట్ డౌన్ బెటర్. కనిపిస్తుంది కదా? ఎస్ క్లియర్. ఇక్కడ పైన చేసేస్తాను చూడండి. ఇంకొక స్టెప్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. నో నీడ్ టు వరీ. ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళు మీరు 2x స్పీడ్తో చూస్తారో ఎలా చూస్తారో పెట్టుకొని చూడండి. బట్ ప్రాక్టీస్ కంపల్సరీ. తర్వాత ఏం చేస్తున్నాను చూడండి నాన్న, పివోటల్ ఎలిమెంట్ డయాగోనల్ ఎలిమెంట్స్ 1 ఉన్నాయి, అప్ డౌన్ 0 ఉండాలి. అన్ని కరెక్టే ఉన్నాయి, ఇది ఒక్కటి 0 అవ్వాలి. అందుకోసమని నేను దీనికి కరెస్పాండింగ్ 1 ఉన్న ఎలిమెంట్ ఏంటిది R2ని బేస్ చేసుకొని R1లో సెకండ్ ఎలిమెంట్ని 0 చేస్తా. అంటే R1 ఇంప్లాయిస్ R1 మైనస్ R2 చేసేయండి, దట్స్ ఇట్. అప్పుడు నాకు ఎంత వస్తుంది, నాకు 1 1 - 1 0 0. R1 మైనస్ R2 చేస్తున్నాను. -17 -5 ఎంత వస్తుంది నాకు, -17 -5 17 అంటే 21 వస్తుంది. ఎంత వస్తుంది నాకు, ఓకే 22 -22 వస్తుంది. ఓకే నెక్స్ట్ -3 -1 -4 వస్తుంది. నెక్స్ట్ -21/2 -3 అంటే నాకు ఇది ఎంత వస్తుంది అంటే ఆఫ్టర్ సింప్లిఫికేషన్ 2 LCM 2 3 6 అంటే -27/2 వస్తుంది. డన్. R1 ఆపరేషన్ అయిపోయింది. నెట్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ కదా, 0 1 0 ఏమున్నాయి 5 1 3 0 0 1. రిమైనింగ్ ఏమున్నాయి 617/2. See, now I got all the identity వచ్చింది కదా. ఏ అంటే రిమైనింగ్ ఏదైతే మిగిలిందో ఐడెంటిటీ ప్లేస్ లో దిస్ ఇస్ మై ఏ ఇన్వర్స్. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. మేడం మీరు ఫైండ్ అవుట్ చేసింది కరెక్టా అని తెలుసుకోవడానికి ఏం చేయండి, ఆల్రెడీ ఏ మనకి ఇక్కడ ఉంది, ఆ ఏని ఈ వచ్చినటువంటి ఏ ఇన్వర్స్ తోనే ప్రోడక్ట్ చేస్తే ఐ వస్తుంది. ఎగ్జాక్ట్ ఇదే. కావాలంటే చెక్ చేయండి, రాంగ్ వస్తే కామెంట్ చేయండి. బట్ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బెటర్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.